ఏపీలో కొత్త రేషన్ కార్డులు మంజూరుకు వేళయింది. దరఖాస్తుకు బుధవారం నుండి నెల రోజులు గడువు. కొత్త కార్డులు మార్పులు చేర్పులు చిరునామా మార్చుకోవచ్చని వెల్లడి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ఈకేవైసీ కోసం ఆలస్యం అయిందని మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం నుంచి మే 7వ తేదీ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ, రేషన్ కార్డుల స్లిప్, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. 3.28 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డు మార్పు కోసం వచ్చాయని తెలిపారు. నెలపాటు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో జారీ చేస్తామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ ఉంటుందని మంత్రి వెల్లడించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన 6 నెలలుగా రేషన్ తీసుకున్న వివరాలు కనిపించేలా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందన్నారు. వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పౌరులు తమ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ అవుతుందని అన్నారు. జూన్ మాసం నుంచి స్మార్ట్ కార్డులు జారీ అవుతాయన్నారు. ప్రస్తుతం 95% మేర ఈకేవైసీ పూర్తి అయిందని, ఈకేవైసీ పూర్తి అయిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారాను ఈ నెల 12వ తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రేపటికి పూర్తి వివరాలు అందుతాయని తెలిపారు. అకాల వర్షంతో రైతులకు పంట నష్ట పరిహారం అందరికీ అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు 1.50 కోట్ల మందికి దీపం పథకం ద్వారా లబ్ధి కలిగిందన్నారు. పాఠశాలలకు 25 కేజీల ఫైన్ క్వాలిటీ రైస్ ఈ ఏడాది నుంచి సరఫరా చేయబోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.